మా ఏంటి ఎలా కూర్చున్నావు? కూర్చున్నానమ్మా, అలసిపోయి బట్టలు ఉతికాను కదా, ఇంకా స్నానం చేసి అన్ని చేసి అడిగి నీరసం కింద వచ్చేసింది. కూర్చోపోతే ఎలాగా? ఏంటి మాధవి బట్టలు ఇక్కడ ఎందుకు వేసావు? నువ్వు వైట్ షర్ట్లో ఇచ్చావు కదా, ఇది ఆరేసినప్పుడు ఇది తీసి ఇక్కడ పెట్టాను అంతే. అదే అప్పుడే అవి కూడా వెళ్ళిపోయి నేను ఉన్న బట్టలు ఉతికిలోగా ముందే ఉతికి ఇచ్చేటప్పుడు చూడు ఇక్కడ షైడ్గా అవుతుంది. పైగా ఈ రోజు చాలా బట్టలు పెట్టేసుకున్నాను. రోజు ఒక బకెట్ పెట్టుకొని కొన్ని ఎవరి వాళ్ళకే ఉతికేస్తున్నాను. ఈ మిషన్ పోయిన కానీ ఈ రోజు ఏం బెడ్షీట్లు కూడా ఉతికేసాను కదా, చాలా అలసిపోయాను. నీరసం కింద వచ్చేసింది, చెయ్యి లాగేస్తుంది. ఆ బెడ్షీట్లు అవి ఆరేసేయమ్మా. సరే అమ్మ. ఏంటి ఆ స్వీట్ కానీ ఏం చేసేవే? జస్ట్ బాయిల్ చేసిన అంతే, విజిల్ పెట్టించేసాను ఒక 4-5 దాకా. నీకేనా నాకు కూడా చేసేవా? అందరికీ నీరసంగా ఉందా అందుకని అడుగుతున్నాను. అయ్యో, ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేశాను నీకు. డాడీకి కూడా 2 ఇచ్చాను, నేను 2 తిన్నాను. సరే, నాకు కొంచెం వేడి నీళ్ళు పెట్టి ఫస్ట్, తర్వాత తింటాను. అది చూసావా, ఇదే వాషింగ్ మిషన్ లో వేస్తే మాది చాలా గలీజ్గా మురుగ్గా వచ్చింది. అవునా? ఇక్కడ చూడు మాది, ఇది ఈ మరి ఎలా పెట్టుకొచ్చేసాడు ఈ మచ్చ, కనబడుతుంది అసలు? ఇందులో కనిపించట్లేదు కానీ వదిలింది మధు. నిమ్మకాయ పెట్టాను కదా, కొంచెం బాగానే వదిలింది. అన్నయ్య ఇదిగో ఇప్పుడు ఈ బట్టలు అయితే ఆరేయాలి. ఇప్పుడు ఇది చూసుకుంటే ఉతికిన తర్వాత హ్యాపీగా హాయిగా సంతోషంగా ఉంటుంది. ముందు ఫ్రూట్స్ అయితే తినచ్చు కదమ్మా. కొంచెం వేడి నీళ్ళు తాగుతుంటే హాయిగా ఉంది. అందుకేనేమోనమ్మా అందరూ కాఫీ తాగేస్తారు మార్నింగ్ కదా. ఏమో బాబా, కాఫీలు టీలు మరి ఊరినే తాగుతారేంటి అని వేడి నీళ్ళు తాగుతుంటే కొంచెం హాయిగా ఉంది. అయిపోయామ్మా మధు? అయిపోయింది, నేను తినేసాను. నువ్వు కూడా తినేసావా? నీకు డాడీకే. ఇగో నువ్వైతే డ్రాగన్ ఫ్రూట్ తిను. అలాగే మార్నింగ్ ఇలా ఫ్రూట్స్ తినేసి ఆగితే చాలు. మరి అదేంటమ్మా మినప్పప్పు ఒక మంచి ఐటెం చేసి పెడతావని నానబెట్టాను. ఏం ఐటెం కావాలండి? గారెలా? ఏ ఇప్పుడు గారెలు తినాలని ఎందుకు అనిపించింది? గారెలు అంటే ఉత్తి గారెలు కాదు, మళ్ళీ అంటే చట్నీ తోటి అలా కాదు. డాడీకి కూడా చెప్పేసాను చికెన్ తీసుకురమ్మని. మంచిగా చికెన్ కర్రీ చేసావనుకో, గారెలు చికెన్ కర్రీ కుమ్మేద్దాం ఈరోజు. పాపం ఎందుకు తినాలనిపించింది గారెలు? నిన్నే కదా బజ్జీలు తిన్నాము. ఆ బజ్జీలు అది వేరు. నాకు ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను గారెలు చికెన్ కర్రీ అనేసి, కానీ ప్రతిసారి రైసే పెట్టేస్తున్నావు లేట్ అయిపోతుందని చెప్పి. ఈసారి ఫిక్స్ అయిపోయాను నేను, మంచిగా గారెలు చికెన్ కర్రీ చేసి తినేద్దాం. పైగా ఈ శ్రావణ మాసాలు అవేవో వస్తున్నాయి కదా, మళ్ళీ తినలేము. ఓ అవును కదా, ఇంకా అమావాస్య వచ్చిందంటే మనం తర్వాత తినము నాన్ వెజ్. శ్రావణ మాసం వచ్చిందంటే కాబట్టి ఇప్పుడు నుంచే కొంచెం గట్టిగా ప్లాన్ చేసుకుని ఆ టైంకి సర్దుకుపోదాం. అన్ని రకాలు మళ్ళీ ఏదో కొత్తగా తింటున్నట్టు అన్ని రకాలు తినేయాలి, నెలలు వెయిట్ చేయాలి కదా. అందుకని ముందే ఫస్ట్ ప్లానింగ్ గారెలు చికెన్ కర్రీ. కానీ ఇదైతే నేను ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను తినాలనిపిస్తుందని, అందుకనే నానబెట్టేసాను. నువ్వు బట్టలు ఉతుకున్నప్పుడే నానబెట్టేసాను. విషయం చెప్పనా, నాకు కూడా తినాలనిపిస్తుంది గారెలు. చెప్పాలంటే వేడి గారి ఎప్పుడు చికెన్ గ్రేవీలో ఇలా ముంచుకొని తిందామా అని ఎంత వెయిటింగ్ నేను అయితే అసలు. అందుకనే నువ్వు బట్టలు ఉతికేసరికి నీరసం పడిపోతావు, గారెలు అన్నాను అనుకో తిడతావు అని చెప్పి ముందే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి స్వీట్ కార్న్ పెట్టేసాను. అవి తిన్నావు అనుకో కొంచెం కొడుపు నిండుతుంది, నీకు ఓపుకోసం చేస్తావు. చూసారా మ్యాజిక్ చేసేసింది, ఇది కట్ చేసేసింది, ఇది పెట్టేసింది. ఏమి అనకుండా చక్కగా సింపుల్ గా చెప్పేసింది గారెలు వేయమని. కానీ నాకు కూడా తినాలనిపిస్తుందండి. వేడి చికెన్ కర్రీలో అలా వేడి గారె అలా ముంచుకొని తినాలనిపిస్తుంది. ఎంత బాగుంటుందో కదా, సూపర్ టేస్ట్ గా ఉంటది. చక్కగా చేసేద్దాం. చికెన్ తెచ్చేమని డాడీని అయితే. సరే మా, ఇదిగో స్వీట్ కార్న్. మధు డ్రాగన్ ఫ్రూట్ అమ్మా ఎంత బాగుందో, చాలా బాగున్నాయి కాయలు అయితే. 10 రూపీస్ కాయ వల్ల ఏంటో తెలియదు కానీ రుచి పెరిగిపోయింది అంత. అలా ఏం కాదు మధు, అలా కూడా ఉంటదమ్మా. అలా కాదని అలాంటి ఒక మాట చెప్తాను. అదే కాయ ఒక 50 రూపాయలు 30 రూపాయలు అంటే అవసరమా అనిపిస్తుంది. అది తింటున్నప్పుడు 50 రూపాయలు బాబు 50 రూపాయలు బాబు అనిపిస్తుంది. అది ఇప్పుడు 10 రూపీస్ కాయే కదా డ్రాగన్ ఫ్రూట్. ఆ ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఫీలింగ్ ఉంటది మాది. 10 రూపీస్ కి అబ్బాయి ఇంత మంచి పండు తింటున్నామా, మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. ఇంత 10 రూపీస్ కి ఇంత మంచి పండు తింటున్నామా అన్న ఫీలింగ్ కూడా ఉంటది. చాలా బాగుంటది. అదే ఇప్పుడు నువ్వు 30 40 పెట్టుకున్నప్పుడు బాబోయ్ బాబోయ్ అనిపిస్తుంది. మనం దాన్ని ఎంజాయ్ చేసి కన్నా
ఏంటి రేట్ ఎక్కువ కదా అనేది ఎక్కువ అయిపోతుంది బాగా. నీకు నిమ్మకాయ ఏమన్నా ఇవ్వు. ఇదిగో పుట్టు నిమ్మకాయ ఏమో అది. ఉప్పు కారం కూడా కావాలా? నువ్వు వద్దంటావు కదా. ఉప్పు కారమే పెట్టుకోలే. నేను లైట్గా పైన ఏదో రాసుకున్నాను అలాగా. అట్లా రోజమ్మ వెళ్తా. ముందా ఆరేస్తున్నా అత్తయ్య బాబా నేను వస్తుందని ఫలం ఫలితం ఫలితం ప్రతిఫలం. ఓకే వెళ్తున్నా. దొంగ నాకు ఇవ్వకుండా నువ్వే తినేస్తున్నావే. ఆల్రెడీ అంత ముందు చూడు ఇది బాగుంటదమ్మా తిను అనేసి నువ్వు తీసుకున్నప్పుడు ఇది తినిపించావు కదా. అవునవును. అప్పటి నుంచి చూస్తాను ఇంకోటి ఏదైనా ఉంది బాగానే ఉంది తిందామని, కానీ అప్పటి నుంచి లేవు. మళ్ళీ కొత్తగా వచ్చినాయి, నిన్న మొన్న వచ్చినాయి అవి. చూసి డాడీని చికెన్ పంపాను కదా తీసుకురామని, ఈలోగా స్వాహ స్వాహ. నేను ఇదిగో కానీ నీకు ఇచ్చేద్దామా అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని తినలేకపోతున్నానులే. ఏదో 2-3 టేస్ట్ చేసేటప్పటికి సర్లే దీనికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. వచ్చేసావు. అది ఇంట్లో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావా అని చూస్తున్నాను. దొంగ అంటే నువ్వు చికెన్ తెప్పిస్తానని నన్నే తెప్పించమన్నావు కదా, ఇంకేంటి అందుకనే వచ్చాను. మరి నేను తెమ్మనను కానీ పంపుతాను అనలేదు. ఆటోలో వస్తుంది దారిలో ఉంటాయి. ఏంటమ్మా ఈ స్పెషల్స్ ఏంటి మళ్ళీ? ఏదో కొంచెం పకోడీ తినాలనిపించి. కొంచెం పకోడీ ఎంత బాగుందో చూడు. వేసేదేదో ఇంకొంచెం వేసేవలసింది, మధుబలే ఉంది. అంటే నువ్వు ఈలోగా వేసే లోపల చికెన్ కడిగి కొంచెం పక్కకి పెట్టమ్మా, ఉల్లిపాయలు కట్ చేసి పక్కకి పెట్టు అంటే ఈలోగా పకోడీ వేసేసింది. అవి చేసాను, ఆ తర్వాత చికెన్ కడిగా కొంచెం తీసేసాను. కట్టేనా మరి? కానీ చాలా బాగుంది. ఇందులో ఆనియన్స్ కూడా. ఓ నిమ్మకాయ చెక్క నిమ్మకాయ తీసుకొస్తా. భలే ఉంది, క్రిస్పీ క్రిస్పీ. ఇలాగా నిమ్మకాయల మీద ఉల్లిపాయల మీద నిమ్మకాయ పిండేసి కొంచెం దీని మీద కూడా ఇలా టచ్ చేసేద్దాం. ఇంకెలా పిండుకొని తింటే ఎలా ఉంది టేస్ట్? తినేదాకా అడగద్దు, సూపర్ ఉంది. ఇంకొంచెం ఏమదు ఉంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అసలు ఏదో చేదు దొరికినవి వేసుకుంటూ పోయా. రండి రండి చక్కగా వెళ్ళిపోండి ఇంక లేదు. ఇంకొంచెం డాడీకి కూడా పెడదాం మరి. ఇంకొంచెం ఉంది కదా. సరే వేస్తాలే. అది రెడీ అమ్మా. ముందు కొంచెం చికెన్ చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం అల్లం పేస్ట్, పసుపు ఆల్రెడీ ఉందిలే అందులో. అల్లం పేస్ట్ వేసావా? కారం తర్వాత ముందు పకోడీ వేసేసింది, కానీ ప్రాసెస్ అంతా ఏం తీయలేదు. ఉప్పు, సాల్ట్, తర్వాత చికెన్ మసాలా పౌడర్, ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్. ఓకే. ఇంకా నువ్వు ఆడించిన ధనియాలు, జీరా, కొంచెం జీలకర్ర. ఇప్పుడు నేను ఇది ఒకసారి కలిపేసిన తర్వాత బియ్య పిండి వేస్తాను. సరే, ముందే ప్రాసెస్ తీసేసి ఉంటే అయిపోను. అయినా సర్లే, సేమ్ ప్రాసెసే కదా. సేమ్ అంటే కొంచెమే తిందాము, కొంచెం అమ్మొచ్చి లోపల వేపుకొని తినేద్దాం అనుకుంటున్నా. అసలు కాదంటే నాకు కూడా పెడతదండి, అలాగేం చేయదు. పకోడీ అంటే ఇష్టపడతావు కదా, నాకు కూడా ఆకలేస్తుందని కొంచెం వేద్దాం అనుకున్నాను. నీకు నచ్చింది ఇంకా ఏమన్నా? అవును, బాగుంది, క్రిస్పీగా ఉంది. పైగా డాడీకి కూడా పెట్టాలి కదమ్మా, ఒక ముక్కే పెట్టాం పాపం.
అది డాడీ షాప్ లో లేరు కదా, మన ఇద్దరికి అన్నట్టుగా చేసాను. బయటకు పంపాను, మరి బయటకు పంపాను. సరుకులు కావాలి, అవి కావాలంటే మరి ఎలా పంపుకోవాలి కదా. ఇక వరిపిండి ఒకటే ఓన్లీ, కొంచెం శనగపిండి వేయచ్చు కదమ్మా. లైట్ ఒక్క స్పూన్ వేసుకోవాలి అంటే టేస్ట్కి. ఇంట్లో ఇందాక లేదు కదా, వేయలేదు. వేయలేదు, అది అక్కడ ఉంది కవర్లో. కవర్లో ఉందా? వేస్తా అయితే. చాలా చాలు చాలు, ఇంకెక్కువ వేసుకోకూడదు. అంటే కొంచెం శనగపిండి పట్టడం వల్ల క్రిస్పీదనం వస్తుంది, వరిపిండి ఉంది కదా, కానీ ఇది టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, కానీ కనిపించలేదు అందుకే వేయలేదు. ఇలాగ స్టవ్ ఆన్ చేసి సరే రెడీ. చక్కగా ఇలా కలిపేసుకొని మనకి ఆయిల్ కాగేంత లోపల అలా పక్కకు పెట్టుకోవచ్చు, అంతే చాలు. ఆయిల్ వేడెక్కింది, వేసుకోవడమే. దూరం నుంచి దూరంగా ఉండి వేసుకోండి, వేసుకోవడమే అన్నీ. పకోడీ అంటే ఇష్టం, ఆయిల్ అలాగే వేయటం అంటే భయం. అలా వేసినప్పుడే పైకి చెందుతుందమ్మా, కొంచెం స్లోగానే వదలాలి, అప్పుడు మన మీదకి రాదు. అది దూరం వేయడం. అయ్యో ఎలా ఎగరేస్తుందా, భయపడిపోతుంది పాపం బిడ్డ. మొత్తం ఒక వాయికే పట్టించేసింది, అయిపోయింది. ఒక వాయ ఇది కూడా వేగాక మంచిగా వేపుకోవాలి, అంతే కదమ్మా. అంతే. ఇంకా అవ్వాలమ్మా, ఇంకా బాగా అవ్వాలండి. చక్కగా చికెన్ లోపలంతా ఉడకాలి, ఏగాలి, క్రిస్పీగా, అప్పుడే పకోడీ బాగుంటుంది. నోట్లో పెట్టుకోవడానికి మరి క్రిస్పీగా ఏగాక నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దా? సాఫ్ట్ గా జ్యూసీగా అవ్వాలని చెప్తున్నారు. సాక్కుండగా పచ్చి పచ్చిగా సాక్కుండగా మంచిగా వేపుకోవాలి. త్వరగా అమ్మ మధు, నువ్వు అది ఇది అయిపోతే నేను గారెలు వేసేస్తా చక్కగా. సరే అమ్మ. అయిపోయిందమ్మా మధు, మరి రా తీసేయి. ఎమ్మి చికెన్ పకోడీ సూపర్గా ఉంది, కలర్ఫుల్, కలర్గా ఎంత బాగుందో చూడు, భలేగా ఉంది. భలే టేస్ట్ కూడా అదిరిపోయింది అనుకో. ఆల్రెడీ ఒక వాయ మనం తినేసినాం కదా మేము, అది నచ్చే కదా ఇది రెండోసారి జరిగింది. అదే కదా సూపర్ టేస్ట్ ఉంది. ఏముందిరా బాబు, గ్యాస్ బంద్ చేసేస్తున్నానే. ఓకే, చికెన్ పకోడీ, వేడి చికెన్ పకోడీ రెడీ. భలే ఉంది కదా, సూపర్ ఉంది. రండి ఇందాక ఒక పీస్ తిన్నారు, మళ్ళీ వేసిన చక్కగా మోదు, నిమ్మకాయ కూడా పిండాను, తిన్నారు. భలే ఉన్నాయండి బాబు. అది ఉంది కదా, సూపర్ ఉన్నాయి, సూపర్ టేస్ట్. భలే ఉంది. అదిపోయింది. మధు, ఇందాక మీద ఇప్పుడు ఇంకా టేస్ట్ పెరిగింది. అవును, ఎందుకనుకున్నా శనగపిండి, కొంచెం శనగపిండి వేయించాను కదా, ఎంత బాగుందో చూడు. అది అందుకే నేను టేస్ట్ పెరిగిపోతుంది. ఒక్క స్పూన్ ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ క్రిస్పీదనం పోతుంది. ఒక స్పూను దానికి తగ్గట్టు మనం క్వాంటిటీ వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఒక స్పూన్ చాలు. అవును, చాలా బాగుంది కదా టేస్ట్. ఇందాక మీద అదిరింది, ఇందాక మీద ఇప్పుడు కొంచెం బాగుంది. చాలా బాగుంది, కొంచెం కాదు టేస్ట్ పెరిగింది. ఇందాక మీద టేస్ట్ పెరిగింది, ఇందాక బాగుంది కానీ ఇప్పుడు ఇంకా బాగుంది. అది